హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏపీ టెట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్ యొక్క కంటెంట్లో ఉండేటువంటి మోడల్ బిట్స్ని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోని ఎవరైతే టెట్ రాస్తుంటారో పేపర్ 2A వాళ్ళకి షేర్ చేయండి. సో ఇందులో ఉన్నటువంటి బిట్స్ని నేను తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంటుంది. సో సైమల్టేనియస్గా బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క మోడల్ బిట్స్ మొదటిగా మనం నంబర్ సిస్టంలో ఉండేటువంటి బిట్స్ మోడల్స్ని ఒక్కొక్క బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో మొదటి మోడల్ మనం కనుక చూసుకుంటే 999,999ను 999 చేత భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత? తెలుగులో అయితే కోషియంట్ అడుగుతున్నారు. ఇందులో ఇంగ్లీష్లో ఎలాగా, తెలుగులో అయితే భాగఫలం, ఇంగ్లీష్లో అయితే కోషియంట్ ఎంత అని అడుగుతున్నారు. డివైడ్ చేస్తే డివైడ్. సో ఇటువంటిది డైరెక్ట్ చాలా మంది ఏం చేస్తారు, 999 అంటే 1, 999 1, ఇదేమో ఒకసారి పోతుంది, ఇది ఒకసారి పోతుంది, 11 అంటారు. కానీ అది రాంగ్. ఎలాగంటే మీరు ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రాసుకోవాలి. 1 టైం పోతుంది, 0 వచ్చింది, బ్రింగ్ డౌన్ ఒక నెంబర్ 9లో పోదు, 0 పెట్టుకోండి, మరొకటి పెట్టుకోండి, అప్పుడు కూడా పోవట్లే, ఇంకో 0 వేసుకోవాలి, మరొకటి వేసుకోవాలి, 1. సో ఎంత వచ్చింది ఆన్సరు? 1001. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ఆన్సర్లు కూడా మనకి ఇవ్వడం కూడా ఇలా ఇస్తారు. 101, 11, 1001, 1000, ఇంకో 0 వేసేస్తారు. సో ఆప్షన్లో మనకి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనకి ఏదైతే ఇచ్చారో ఆప్షన్ మనం పెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ సిమిలర్గా ఇస్తుంటారు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ విధంగా ఇస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, ఇందులో 39,876 సంఖ్యలో 9 యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువ రాయండి. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ముఖ విలువ ఫేస్ వాల్యూ, అలాగే స్థాన విలువ అదే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటారు. ముఖ విలువ ఇక్కడ చూడండి 39876, 9 యొక్క ఫేస్ వాల్యూ ఆర్ దాన్ని ముఖ విలువ ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ 9 యొక్క 9 అవుతుంది. అది ఏ ప్లేస్ ఉన్నప్పుడు కూడా. అదే ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? స్థాన విలువ అంటే అది ఏ ప్లేస్లో ఉందో. చూడండి, 1లో 10లో 100, 1000, 10,000 అంటే వేల స్థానంలో ఉంది. అంటే 1, 10, 100, 1000, 9 into 1000 కాబట్టి 9000 దాని యొక్క ప్లేస్ వాల్యూ, స్థాన విలువ. సో ఈ విధంగా రాయడం. దీని యొక్క విస్తరణ రూపం కూడా ఆయన అన్నాడు. 5,927 యొక్క విస్తరణ రూపం అంటే దాని ఎక్స్పాండెడ్ ఫార్మ్ మీన్స్ ఇది 1, 10, 100, 1000 అంటే 5000 ప్లస్ 900 ప్లస్ 20 ప్లస్ 7. సో 5,000 ప్లస్ 900 ప్లస్ 20 ప్లస్ 7. సో ఏ ప్లస్ 5000, 900s ఇలా రాసుకోండి. వన్స్ అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000. సో 5 into 1000, 5000, 900, 20 and 7. సో ఎక్స్పాండెడ్ ఫార్మ్. సో మోడల్స్ ఇస్తున్నాను. సో ఇవే వస్తాయని కాదు, నెక్స్ట్ మనకి ఈ మోడల్ ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా హార్డ్వేర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రాను ముందు వీడియోలో. అరవై 6,80,401 సంఖ్య విస్తరణ రూపంలో 8 యొక్క దశాంశ రూపం రాయండి. చూడండి, ఇది 680,421 అంటే ఇది వన్స్ ప్లేస్, ఒకటిలో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs అంటే 6 into చూడండి, ఇది 6 lakhs. విస్తరణ రూపం 80,000, 80,000 ప్లస్ 0 ప్లస్ 400 ప్లస్ 20 ప్లస్ 1 విస్తరణ రూపం. సో ఇది మనం
డజన్ రూపాయలు అంటే 80,000. 80,000 మనం యాక్చువల్గా ఎలా రాస్తాం? 80 × 10⁴ ఇది ఇస్తారండి రూపంలో రాసేది ఈ విధంగా రాస్తాం. 6 × 10⁵, 8 × 10⁴, 0, 400, 20 and 1 రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, ఇందులో 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మరియు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యల భేదం అంటే లార్జెస్ట్ 5 డిజిట్ చిన్న సంఖ్య స్మాలెస్ట్ 5 డిజిట్స్ అండ్ లార్జెస్ట్ 4 డిజిట్స్ అడిగాడు. సో ముందుగా వీటి యొక్క భేదం అడిగినప్పుడు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏంటి? స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబరు 10,000 అండ్ 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 4 డిజిట్స్ది లార్జెస్ట్ నెంబర్ 9,999. సో రెండింటికి ఉన్న భేదం ఎంత? 1 ఉంటుంది. ఇది 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 10,000, 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 9,999. సో రెండింటికి ఉన్న డిఫరెన్స్ 1 ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు? సూక్ష్మీకరము అంటే సింప్లిఫై చేయమన్నాడు. ఇక్కడ అన్ని బ్రాకెట్లు ఇచ్చాడు, స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చాడు, కర్లీ బ్రాకెట్ ఇచ్చాడు అండ్ లార్జ్ బ్రాకెట్స్ ఇచ్చాడు. సో స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోవాలి. 2 ముందుగా ఇవి చేయాలి. 2 - 2 ఇది సింప్లిఫై చేయండి. 2 + 2 ఎంత? 4. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి 2 - 2 - 2 4 8 స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ చూడండి. 2 - 2 - 8 ఎంత? -6 ఇలా వేసుకోవాలి. 2 - 2 ఇక్కడ మైనస్ ఎంత? +6 అంటే ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ వెళ్ళిపోయింది, బిగ్ బ్రాకెట్స్ ఉంది. 2 - 2 + 6 8. ఇది కూడా ఓపెన్ చేయండి. 2 - 8 ఎంత అవుతుంది? -6. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు స్మాల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, నెక్స్ట్ బిగ్ బ్రాకెట్స్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే విలువ కనుక్కోండి. -4/5 × 3/7 × 15/16 × -14/19 9 ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్లో సెమిస్టర్ 1లో ఉండేది. సో అదే మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది -4/5 × 3/7 × 15/16 × -14/9 అన్ని కూడా ఇంటూలే. మధ్యలో ఇంకెక్కడ ప్లస్లు మైనస్లు మనకి ఇంటూలే ఉన్నాయి మధ్యలో, కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 టేబుల్ 7 1s 7 2s 5 1s 5 3s 3 3s 9. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 4 1s 4 4s 2 1s 2 2s. సో సింపుల్స్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఏం మిగిలింది? న్యూమరేటర్లో 1 మిగిలింది, డినామినేటర్లో 2 మిగిలింది. సో ఈ విధంగా అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే ఇక్కడ 2/5 × -3/7 -1/14 -3/7 × 3/5 విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఇంటూలు అనేవి ఈ రెండిట్లో ఉన్నాయి. ఇవి కూడా 8th క్లాస్ బుక్ లో ఉంది. ఈ రెండు ఇంటూలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఒక్కదానికి -1/14 అనేది ఇంటూ లేదు, ఏం లేదు. దీన్ని చివరి పంపించేద్దాం. చూడండి, 2/5 × -3/7 ఇది అక్కడ పంపించేస్తాం కదా. -3/7 × 3/5 -1/14. ఈ -1/14 చివరికి పంపించాను అంతే. సో ఇక్కడ ఏమైంది? ఇది ఈ రెండిట్లోనూ -3/7 అనేది కామన్ గా ఉంది. ఇది -3/7 అనేది కామన్ గా ఉంది ఇక్కడ మీకు. దీని కోట్లో ఇలాగా ఈ రెండిట్లోనూ -3/7 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసుకుందాం. ఎంత మిగిలింది? ఇక్కడ 2/5, ఇక్కడ 3/5 -1/14 -3/5 3/7. ఇప్పుడు ఎంత ఉంటుంది? 2/5 + 3/5 అంటే 5/5 -1/14. ఇక్కడ క్యాన్సిల్ అయితే 1 అంటే -3/7 -1/14.
14 ఎల్సిఎం అయినప్పుడు 2 టైమ్స్ పోద్ది -6, ఇది -1, -7/14, 7 1 7 2s అంటే -1/2. సో ఆన్సర్ ఎంత? -1/2. సో ఎందుకంటే 2/5 ఇక్కడ 3/5 కలిపితే 5/5 1, -3/7 అనేది అలా ఉండిపోయింది, -1/14. ఈ రెండింటికి 7కి 14కి ఎల్సిఎం కడితే 14. 7 హౌ మెనీ 7 14 ఎల్సిఎం అయితే 2 టైమ్స్ పోద్ది. 2 × 3 6, -6 అలాగే -1, -7/14 అంటే 1/2, -1/2. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెంబర్లో కిలోమీటర్లు, మీటర్లు, లీటర్లు, మిల్లీ లీటర్లు, కిలోగ్రాము, గ్రాములు ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటాయి. ఇందులో కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. ఒక గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 1000 మిల్లీగ్రాములు. అలాగే ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100 సెంటీమీటర్లు. ఒక లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు? 1000. ఒక కిలోమీటర్కి మిల్లీమీటర్లు అంటే మనకి ముందుగా కిలోమీటర్లని, ఒక కిలోమీటరు ఇలా రాసుకోండి. కిలోమీటర్, మిల్లీమీటర్లు అడిగాడు వాడు. మనకి 1000 మీటర్ల వరకు తెలుసు. 1000 మీటర్లు. మీటర్ని మళ్ళీ సెంటీమీటర్లో మార్చుకోండి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. మళ్ళీ సెంటీమీటర్లకి మిల్లీమీటర్లని సెంటీమీటర్లు 10. సో మొత్తం మీద ఒకటి పక్కన 3 సున్నాలు 6 సున్నాలు రావాలి. 3 6 అంటే ఇలాగా 1 మిలియన్. సో అదే దాన్ని 10 lakhs మిల్లీ మీటర్లు. ఇలా 1 after 1 అలా చేసుకోవాలి. ఒక కిలోగ్రామ్కి గ్రాములు ఎన్ని? 1000 గ్రాములు. సో ఈ విధంగా ఒక పెద్ద దాని నుంచి చిన్నదానికి రాసుకోవచ్చు, చిన్నదాని నుంచి పెద్దదాన్ని కూడా అడుగుతుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇవన్నీ కూడా ఒక పుస్తకం పెట్టుకుని మీరు రాసుకుంటే నోట్స్ లాగా, నేను చెప్పేటటువంటి రోజు కూడా ఒక 25 మ్యాక్సిమం ఒక 20-25 బిట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. అందుకే 14 బిట్లు అయ్యేప్పటికీ మిగతా మోడల్స్ చెప్తుంటాను. మొదటి 15 సహజ సంఖ్యల వర్గాలు మొత్తం అంటే న్యాచురల్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఫస్ట్ 15 అడుగుతున్నాడు. అంటే ఏంటి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అలాగా మొత్తం ఎన్ని రావాలి? 15 స్క్వేర్ వరకు. దీని యొక్క టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్లో అయితేను మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తము. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. n ఇంటూ అంటే సిగ్మా n స్క్వేర్ ఫార్ములా అనమాట. ఇది n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సో ఇక్కడ ఎంత అవుతుంది? 15 ఇంటూ 15+1 ఇంటూ 30+1/6. సో 15 ఇంటూ 16 ఇంటూ 31/6. 3 టేబుల్ 3 5 జా 3 2 జా 2 1 జా 2 8 జా ఎంత ఇది? 40 ఇంటూ 31 0 1 2 4 0 ఎంత ఏంది? ఇది 12 12 40. ఓకే, మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సో కంటిన్యూటీగా ఉండాలి. సో ఇక్కడ ఏమేసాను? 15 అనేది వేసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే మనకి 15 సహజ సంఖ్యలు కాబట్టి. ఇది 15 ఇంటూ 15+1 16, 2 ఇంటూ 15 30, 30+1 31 వేసుకున్నాం. క్యాన్సిలేట్ చేసుకుంటే 1 2 4 0. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 + 8 + 4 18 + 32 అండ్ సో ఆన్ 450 విలువ ఎంత అంటే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అయితే ఓన్లీ స్క్వేర్ షేప్ లాగా ఉన్నాయి, మరి ఇక్కడ ఏమి లేవు కదా, ఒకసారి చూద్దాం. 2 కామన్ తీయండి. ఇందులో 1 4 2 9 జా 2 16 జా 2 కామన్ తీస్తే 225. చూడండి ఇది 1 + 4 + 9 అంటే ఏంటిది? 2 ఇంటూ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అండ్ సో ఆన్ 15 స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ కింద వచ్చాయి. సో దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 1240. అంటే 2 ఇంటూ దీని ప్లేస్లో 1240 వేసుకోవచ్చు. 2480. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. క్యూబ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని కూడా చూద్దాం. చూడండి, మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం. ఇన్ ది సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. అంటే ఏంటి? క్యూబ్స్ 1 క్యూబ్ 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్ అలాగా అప్ టు 10 క్యూబ్ వరకు అడుగుతున్నాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. సిగ్మా n క్యూబ్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ
n+1/2 హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా. n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ n ప్లస్ ఎంత 10 రాయాలి. 10 ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ 2 1 2 5 5 ఇంటూ 11 హోల్ స్క్వేర్ అంటే 55 హోల్ స్క్వేర్. ఇక్కడ 55 ఇంటూ 55 రాసుకోండి. 5 5 25 3025 ఎంత అవుతుంది? 3025 అనేది మనకి రావడం జరుగుతుంది. 3025 డైరెక్ట్ గా. సో మొదటి 10 సహజ సంఖ్యల యొక్క గణాలు మొత్తం ఆ విధంగా వేసుకోవచ్చు. ఫార్మ్ ఏంటి? n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 కూడా రాసుకోవచ్చు, లేదా n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇదే మోడల్లో? 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్. ఎన్ని నెంబర్లు ఇవ్వలేదు, 10 అని. ఇక్కడైతే 10 ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. n క్యూబ్ ఇవి 225. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి? n యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో షార్ట్కట్ దీనికి ఎలా రాయొచ్చేది? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్. అంటే మన ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ ఇది కూడా రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఏముంది? 225 ఉంది కదా, దీన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయండి. 15 స్క్వేర్. అప్పుడు ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలింది ఏంటి? n ఇంటూ n+1/2 ఈజ్ ఈక్వల్ టు 15. n ఇంటూ n+1/2 2 ఇంటూ 15 ఎంత అయింది? ఇది 30 అయింది. సో దీన్ని మనం ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. 30 రావాలంటే ఏంటి? ఇక్కడ 5 తీసుకోండి. n వాల్యూ 5 + 1 అంటే 5 ఇంటూ 6 30. సో n వాల్యూ ఎంత వచ్చింది? 5. మీకు ఎలా తెలిసిందండి? లేదంటే ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీకు ఇంకా అర్థం కాకపోతే ఇలా కూడా రాయొచ్చు. n స్క్వేర్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 30. దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుని అలా చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఈజీగా మనకి ఇక్కడ n ప్లస్ 5 పెడతాం. 5 + 1 6. 5 ఇంటూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏదైతే వస్తుందో మనం చెక్ చేసుకుని వేసుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ పటంలో ఎన్ని చతురస్రాలు కలవు? సో ఇటువంటి వచ్చినప్పుడు 1 2 3 4 5 ఇటు 5 ఉన్నాయి. ఇటు 1 2 3 4 5 అంటే 5 ఇటు 5 ఉన్నాయి. అంటే మనకి స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా 5 స్క్వేర్ వరకు వస్తాయి. సో దీనికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఫార్ములా అప్లై చేయండి. n ప్లస్లో 5, ఇది 5 + 1 6, 2 ఇంటూ 5 10, 10+1 11/6. 6 6 క్యాన్సిల్ అయింది. 55 స్క్వేర్స్ వస్తాయి. ఎన్ని స్క్వేర్స్ వస్తాయి? 55 స్క్వేర్స్. ఏంటంటే ఫార్ములా అప్లై చేసాం. n ఇంటూ n+1 ఇంటూ 2n+1. n అంటే 5, 5 + 1 6, 2 5 10, 10+1 11, 10/6. సో ఇన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు ఇంగ్లీష్ మీడియంలో అయితే. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి అంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నంబర్స్ అన్నాడు. అంటే ఏంటి? 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ 25 నెంబర్స్ చేసుకుని బై 25 వేసుకోవాలి ఇలాగా. సో ముందు టోటల్ చేయండి. టోటల్ చేయాలంటే సహజ సంఖ్యల ఫస్ట్ మొదటి n సహజ సంఖ్యల సరాసరి మొత్తం మీరు ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటంటే మొదటి n సహజ సంఖ్యలు మనకి ఫార్ములా ఉంది కదా, మనకి ప్రోగ్రెషన్స్ లో మనం చేస్తుంటాం. 1 + 2 + 3 ప్లస్ అలాగా 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 25 మనం ఉందనుకోండి. సో ప్రోగ్రెషన్ లో మనం ఏం చేస్తాం? టోటల్ ఎస్ఎన్ ఫార్ములా ఉంది కదా, ఏంటి ఎస్ఎన్ ఫార్ములా వేస్తాం? n/2 ఇంటూ a + l ఫస్ట్ టర్మ్ ఫస్ట్ లాస్ట్ టర్మ్ మొత్తం 25 నెంబర్లు ఉన్నాయి. 25/2 ఫస్ట్ టర్మ్ 1 + 25 ఎంత అయింది? 25/2 ఇంటూ 26. ప్రోగ్రెషన్ లో మనం చేస్తాం 13 13 65 6 325 325. సో ఇది దీని యొక్క టోటల్ ఎంత వచ్చింది? 325. సో ఈ టోటల్ నాకు ఎలా వచ్చింది? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. ఏంటి? Sn = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d. లేదా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెచ్చినప్పుడు n/2 a + l1 ఫార్ములా అప్లై చేస్తాం. 325/25 25 1 యావరేజ్ అడిగాడు కాబట్టి 25 నెంబర్లు 25 1 25 21 25 7 30 75 3. సో దాని యొక్క యావరేజ్ అంతా 13 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో మీరు ఇవన్నీ కూడా బుక్ పెట్టుకుని రాసుకుంటేనే బిట్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.
మొదటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం అంటే మనకి ఫస్ట్ 20 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ యొక్క టోటల్ అడుగుతున్నాడు. అంటే ఏంటి 2, 4, 6, 8 అలాగా ఇవన్నీ కూడా ఒక 20 వేసుకోవాలి మీరు. సో దీని టోటల్ ఫార్ములా ఏంటంటే n×n+1 ఫార్ములా షార్ట్ కట్లో n ఎంత 20 20+1 మనకి ఏంటంటే 20 ఉంటాయి. 20 × 20+1 అంటే 20 × 21 420. సో ఫార్ములా ఏంటి మనకి n×n+1 n 20 అడిగాడు కాబట్టి 20 సరి సహజ సంఖ్యలు అంటే ఈవెన్ న్యాచురల్ నంబర్స్ యొక్క టోటల్ అడుగుతున్నాడు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని రాసుకోండి. అలాగే బేస్ సంఖ్యలు అనుకోండి n² ఫార్ములా ఎన్ని అడిగితే ఎన్ని. మొదటి 25 బేసి సహజ సంఖ్యల బేసి సంఖ్యలు మొత్తం అంటే ఏంటి 1, 3, 5 అలాగా మొత్తం 25 వరకు రావాలి. ఎన్ని ఉంటాయి 1, 2, 3. సో దీన్ని 25 అడిగాడు కాబట్టి 25² 625 దీని ఆన్సర్. 23 మీరు చూస్తే 1 to 100 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటే మీరు చూసుకోవాలి. 1 ప్లస్ బేస్ సంఖ్యలు 1, 3, 5 అలా లాస్ట్లో 99 వరకు. సో ఎన్ని ఉంటాయి 1 to 100లో ఒక 100 సంఖ్యలు 100లో 50 ఏమో ఈవెన్ ఉంటాయి, 50 ఏమో ఆడ్ నెంబర్లు ఉంటాయి. ఒకటంటే 50 ఏమో సరి సంఖ్యలు, 50 బేస్ సంఖ్యలు. సో మనకు ఉండేవి ఏంటి ఇప్పుడు n వాల్యూ ఎంత 50 మనకి చెప్పాం కదా n² 50² ఎంత అయింది 2500. ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు బార్లో కనుక చూసుకుంటే 3.48 బార్ ఇನ್ನು క్యూబిక్ రూపంలో రాయండి. ఇది 24. దీని ఈజీ మెథడ్ ఏంటంటే 3.48 బార్ కదా మొత్తం ఏం చేస్తామంటే మొత్తం నెంబర్ రాసేయండి డెసిమల్ తీసేసి మైనస్ ఈ డెసిమల్ కన్నా బార్ కన్నా ముందు ఏదైతే నెంబర్ ఉందో అదంతా మైనస్ చేసేయాలి బై బార్ ఎన్ని నెంబర్లకు ఉంది 2 నెంబర్స్కి ఉంది అంటే 299 అంటే 345/99. సో క్యాన్సిల్ చేస్తే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 టేబుల్ కాదు 3 3 జా 3 115 జా ఇంకేం పోదు. సో 115/333 ఆ విధంగా రాసుకోవాలి. ఇది ఆన్సర్ డైరెక్ట్గా చేసేయచ్చు. ఇది 3.48 అన్నప్పుడు ఈ ముందు నెంబర్ రాసేయండి 348 మైనస్ ఈ బార్ ఏదైతే లేదో దానికి మైనస్ చేయండి. బార్ దేనికి లేదు 3కి లేదు సో 3 మైనస్ చేసాను 345 బై బార్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి 2 నెంబర్లు ఉన్నాయి 2 9s వేసుకోవాలి. బార్ 2 నెంబర్లు ఉంటే ఒక నెంబర్కి బార్ లేదనుకోండి 2 9లో 0 వేసుకోవాలి. ఇక్కడ 4.2 బార్ మైనస్ 0.8 4.2 బార్ అంటే ఏంటి మనం ముందుగా మీరు చేయండి 42 - 4 బై బార్ ఒక నెంబర్కి ఉంది 9 డెసిమల్ ముందు లెక్క పెట్టుకోకండి తర్వాత అనమాట 38/9. అలాగే 0.8 బార్ అంటే ముందు నెంబర్ అయ్యండి 8 - 0 బై ఒక నెంబర్కి ఉంది 9 సో 8/9. సో 2 మైనస్ చేయండి 38/9 - 8/9 చేస్తే ఎంత 30/9. 3 టేబుల్ ఎంత 10 10/3. సో దీన్ని తీసుకుంటే మనం సింపుల్గా మీరు 3.33 అలాగ వస్తుంటుంది. ఓకేనా. సో దాని యొక్క వాల్యూ రాసుకోవాలి. సో ఈరోజు ఒక 25 బిట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెట్కి సంబంధించి నెంబర్ సిస్టంలో ఒక 25 మోడల్స్ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోడల్తో మిమ్మల్ని మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని ఎవరైతే టెట్ 2A రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.